గురించి ఆలోచిస్తున్నావా? 5వ ముత్తైదువుగా ఎవరిని పిలవాలా అని నేను ఆలోచిస్తుంటే ఎవరిని పడితే వాళ్ళని పిలవకు, ముసలమ్మని అడుగు, ఆవిడ చెప్తుంది. ఎక్కడున్నారా పిల్లలు? ఇప్పటికైనా కనిపించేలా చేశావు దేవుడా. కళ్ళు మూసి తెరిచేలాగా మీరు మాయమైపోతున్నారు. మీకోసం వెతికి వెతికి నాకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. నేను మీ సిగ్గు పెద్దమ్మని అడిగాను, మీ భారతమ్మ పిన్నిని అడిగాను, మీరేమో కుమారస్వామిలా మాయమైపోతూనే ఉన్నారు. మిమ్మల్ని చూశాక నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. అయినా మేము అక్కడ ఉన్నామని మీకెలా తెలిసిందండి? అదేంటంటే మీ అమ్మగారు నాన్నగారు. ఏంటి మా అమ్మ నాన్న? అవును, వాళ్ళున్న చోటికి నీకు సత్కారం చేయడానికి పిలుచుకురమ్మన్నారు. సకు, ఈ బాబాయ్ అబద్ధం ఆడుతున్నారు. మీ అమ్మ అయితే పిలవడానికని చెప్పదు, ఆహ్వానించడానికని చెప్తుంది. ఒరే బుట్టోడా, ఏదో పొరపాటులా చెప్పానురా, ఆహ్వానం అని అనుకోరా. సరే, మా అమ్మ నాన్న మిమ్మల్ని ఎక్కడ కలిశారు? అయ్యో, ఎందుకు ఇన్ని ప్రశ్నలు? మీ అమ్మా నాన్నలు నువ్వు ఎక్కడ కనపడినా నేను తీసుకురమ్మని నాతో చెప్పారు. నీకు రావడం ఇష్టం లేకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతాను. మా నాన్నగారు నన్ను పిలిచారా? ఎందుకని? అయ్యగారు నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు. నీ వల్లే కదా వైద్యుడు ఇంటికి వచ్చి అయ్యగారి ప్రాణాలు కాపాడారు. అందుకనే అయ్యగారు పెద్ద మనసుతో మీ నాన్నగారిని సత్కరించాలని అనుకున్నారు. కానీ మీ నాన్నగారు సత్కరించాల్సింది నన్ను కాదు, సఖుని అన్నారు. అంటే ఒరే, యక్ష ప్రశ్నలు వేసి నన్ను చంపకురా. ఒరే, సఖు వల్ల వైద్యుడి ఇంటికి వచ్చి అయ్యగారి ప్రాణాలు కాపాడారు కదా. మీ నాన్నను సత్కరిద్దాం అనుకుంటే ఆయన నన్ను కాదు సఖును సత్కరించండి అన్నారు. సరే, నాన్నగారు చెప్పారంటున్నారు కదా, నేను వస్తాను. పదండి. పద. ఒరే బొడ్డోడా, నువ్వెక్కడికి రా, తయారైపోయావు? నేను కూడా వస్తాను. సకు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నేను తనకి తోడుంటాను. అవును, పాండు నాకు తోడుగా వస్తాడు. పాండు రాకపోతే నేను కూడా రాను. ఇద్దరికి ఒక దండం. పదండి వెళదాం. ఒరే, నీ చేతిలో ఏదో తినుబండారం ఉన్నట్టుంది. బెల్లం శనగపప్పు. చూపించు. పదా. అందమైన పట్టు చీర రవిక తీసుకురా. నీ సహాయాన్ని గుర్తించానని తెలియజేయాలి. పాండురంగా, నీ వల్లే ఆయనలో మార్పు వచ్చింది. ఇన్నాళ్లకి నా ప్రేమను ఆయన గుర్తించారు. ఎంతో ఇష్టంగా నాకు చేరిస్తున్నారు. ఆయన ఎప్పటికీ ఇలాగే ఉంటే అదే 10,000. మీ మనసులోని మాటలు మనసులోనే దాచేసుకోండి. ఈ చీరలో మీరు ఎలా ఉంటారని ఆలోచిస్తున్నారా? ఈ చీర మీకు కాదు గోదాక్క, రాబోయే మన కొత్త సవతి కోసం. నిన్న తను ఆయన్ని కాపాడింది కదా, అందుకనే ఈ బహుమతి. పర్వాలేదు, ఈ చీర కట్టుకుంటే సఖు చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మీరు తన్ని పొగుడుతున్నారు? నిన్న నేను వద్దన్నా వినకుండా వాళ్ళ ఇంటికి వెళ్లారు. అది ఇంటికొచ్చి మన నెత్తి మీద కూర్చుంటుంది. చూడు, నా 5వ తనాన్ని కాపాడుకోవడం కోసం నేను వాళ్ళింటికి వెళ్ళాను. మరోసారి తన్ని సవతి అనుకో. తను ఇంకా మనకి సవతి కాలేదు. త్వరలో అవుతుంది. ఈ రోజు పట్టుచీర రవిక ఇస్తున్నారు, రేపు తాళి కడతారు. ఆయన ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోరని మీకు తెలీదు? ఇందాకటి నుంచి ఆ పిల్లని పొగుడుతున్నారు. ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు కావేరి? సఖు మన భర్తని కాపాడింది. నిన్నైనా చావు బతుకుల్లో ఉన్నారు. తను ఎవరైనా అవని మనకి చేసిన సహాయానికి అభినందించి తీరాలి. ఆయన సఖుని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మనం సఖుకి రుణపడి ఉన్నాం. గోదా, తెచ్చావా? భలే 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 అందంగా ఉన్నాయి.
చీర రవిక ఎంతో అందంగా ఉన్నాయి. ఈ చీర కట్టుకుంటే అప్సరసలా ఉంటుంది. నాకు కోపం రావాలనే ఈ నెల మాట్లాడుతున్నారా? చూస్తాను. నాకు కూడా ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది. అయ్యగారు అయ్యగారు తీసుకొచ్చాను అయ్యగారు. ఇద్దరు దొరికారు, తీసుకొచ్చాను. వచ్చింది వచ్చింది, నా సావిత్రి వచ్చింది. రా రా సకుబాయ్, రా రా. దాము మామయ్య, మా అమ్మ మా నాన్నగారేరి? అయ్యగారు ఇందాక వీళ్ళమ్మా నాన్న ఇక్కడే ఉండాలి కదా, ఏమైపోయారు? కనిపించట్లేదేంటి? శివప్పే సకుని పిలుచుకురా అని నాతో మరీ మరీ చెప్పారు కదా. ప్రతిఫలం దక్కాల్సింది సహాయం చేసిన వాళ్ళకి నాకు కాదు అని అన్నారుగా. అందుకనే వీళ్ళిద్దరిని తీసుకొచ్చాను నేను. వచ్చారు వచ్చారు. సకు, వాళ్ళకేదో ముఖ్యమైన పనుండి ఇందాకే ఇక్కడి నుంచి వెళ్ళారు. వస్తారు వస్తారు, వాళ్ళు వస్తారు. రా, వచ్చి కూర్చో. ఇక్కడికి రా, ఇలా వచ్చి నా పక్కన కూర్చో. ఏంటి ఈయన ఇలా చేస్తున్నారు? సక్కుని ఎలా కాపాడాలి? రా సకు, వచ్చి కూర్చో. పక్కన కూర్చోవలసిన అవసరం ఏమిటండి? అదే సక్కు, నీకు పలహారం పెడతాన్రా. ఆ అక్క ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అరే, ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకోదా? సకుబాయ్, నీకు ఉయ్యాలంటే ఇష్టమేనా? తను పళ్ళెంలో పెట్టిస్తుంది, నా పక్కన కూర్చొని తిను. రా. మీకు తేలుకుట్టింది కదా? మీ ఆరోగ్యం ఎలా ఉంది తాతయ్య గారు? నన్ను తాతయ్య అని పిలవకూడదు, అయ్యగారు అని పిలు.